హాయ్ అండి. ప్రైవేట్ బ్యాంక్స్లో సేల్స్ ఆఫీసర్ జాబ్స్ ఖాళీగా ఉంటాయి. సేల్స్ ఆఫీసర్ అంటే ఒక బ్రాంచ్ ఏదైనా, ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్, సోనీ విజన్, ఇక సత్య, ఇలా చాలా ఉన్నాయి షోరూమ్స్. అలానే చిన్న చిన్న షోరూమ్స్ కూడా, లైక్ బిగ్సీ కానీ, లేకపోతే ఇంకా హ్యాపీ మొబైల్స్ కానీ, ఇలా కొన్ని మొబైల్ షాప్స్ ఉంటాయి. అందులో ఒక S1 పెడతారు. పెద్ద స్టోర్కి అయితే ఒక S1 పెడతారు. చిన్న స్టోర్స్కి అయితే మూడు లేదా రెండు దాంట్లో కలిపి ఒక S1 పెడతారు. ఈ ఎస్ఓలు ఏం చేస్తారంటే సేల్స్ ఆఫీసర్స్ అంటారు. సో వీళ్ళ జాబ్ ఏంటంటే లోన్స్ కోసం వచ్చిన వాళ్ళకి లోన్ ప్రాసెస్ చేసి బ్యాంకు తరపున వీళ్ళు లోన్స్ అనేవి ప్రాసెస్ చేస్తారు. సో వీళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉంటాయా అంటే ఎస్, ఉంటాయి. అండ్ వీళ్ళవి శాలరీస్ పెద్ద హై ఏమి ఉండవు. లైక్ నాకు తెలిసి 15K అంటారు, కానీ మీకు వచ్చేది 12,500, 13 వస్తుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. కాకపోతే మీ సేల్స్ని బట్టి ఇన్సెంటివ్స్ వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏంటి, ఈ జాబ్ రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, దగ్గరలో ఉన్న మీరు పెద్ద సిటీస్లో ఉంటే, లైక్ కడప, చిత్తూరులో లేదు, తిరుపతి కానీ, అనంతపూర్, కర్నూలు, ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే మీరు ప్రైవేట్ బ్యాంక్స్లోకి వెళ్ళి అక్కడ సేల్స్ ఆఫీసర్స్, మామూలుగా సేల్స్ మేనేజర్స్ ఉంటారు. సేల్స్ మేనేజర్స్ని మీరు కన్సల్ట్ అయ్యి, సార్ నా రెజ్యూమ్ ఇది, నేను ఇలా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా అంటే ఆయన ఖచ్చితంగా మీకు వేకెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఏ బ్యాంక్స్లో ఉంటాయి అంటే, జస్ట్ లైక్ మీరు షోరూంలోకి వెళ్ళండి. షోరూంలోకి వెళ్ళిన తర్వాత టీవీఎస్ క్రెడిట్స్ కావచ్చు, ఐడిఎఫ్సి కావచ్చు, నెక్స్ట్ హెచ్డిబి, హెచ్డిఎఫ్సి, ఇక బజాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. సో ఫైనాన్స్ చేసేదానికి. సో ఆ ఫైనాన్స్ బ్యాంక్స్లోకి డైరెక్ట్గా వెళ్ళి సేల్స్ మేనేజర్ని కలిసి మీరు మీ రెజ్యూమ్ని ఇచ్చారు అంటే ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసో లేకపోతే ఏదో ఒక రకంగా మీరు మీరు ఎలిజిబుల్ అంటే మీరు తనకు ఓకే అనుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది ఇస్తారు. సో ఈ జాబ్స్ చేయడం వల్ల గ్రోత్ ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో లైక్ మీరు 2 ఇయర్స్ అన్న కష్టపడ్డారంటే మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. అలానే మీకు ప్రమోషన్స్ అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి. మీ నెంబర్స్ని బట్టే, సేల్స్ నెంబర్స్ని బట్టి వస్తాయి. సో ఇంకా జాబ్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, తర్వాత ఇంకో వీడియోలో చెప్తాం. ఓకే. సో ఈ జాబ్ మీకు కావాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళి సేల్స్ మేనేజర్ని కన్సల్ట్ అవ్వండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.